వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాడు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివాసీ చట్టాల అమలు హక్కుల సాధన అనే అంశంపై సదస్సు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల చింతూరులో ఆదివాసీ హక్కులపై చట్టాలపై చైతన్య కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది. ఇందులో భాగంగా మరి నేటి విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి మరి ఆదివాసీల్లో నిన్నటి తరం ఆదివాసీలు మరి చదువుకోలేదు, వారికి ఆదివాసీ రాజ్యాంగ హక్కుల పట్ల అవగాహన లేదు. దాని మూలన ఈనాడు ఏజెన్సీ ప్రాంతానికి గిరిజన ఏజెన్సీలు విపరీతంగా వలసలు వచ్చి ఇక్కడ స్థిరాచార ఆస్తులు కూడగట్టుకుని మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ హక్కులకు భంగం కలిగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివాసీ సంక్షేమ పరిషత్తు ప్రతి గ్రామంలో ప్రతి ఇన్స్టిట్యూట్ కి వెళ్లి ఆదివాసీ చట్టాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు చింతూరు డిగ్రీ కళాశాలకు రావడం జరిగింది. మరి ఇక్కడ విద్యార్థులకి ఈ రోజు 170 చట్టం దాని ఆవశ్యకత గురించి చెప్పడం జరిగింది. బయట వ్యక్తులు ఏజెన్సీ ప్రాంతంలో సొరబడటం వల్ల మనం ఏం కోల్పోతున్నాం అనేటువంటి విషయం గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా మేము కోరేది ఏంటంటే గౌరవ ఐటీడీ పిఓ గారు కావచ్చు, గౌరవ కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉంటున్నటువంటి గౌరవ ట్రైబల్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ ఉన్నతాధికారులు కోరేది ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ గుండెకాయలు అంటే 170 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయండి. ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా తొలగించి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 170 చట్టం నీరు గారిపోకుండా ఆదివాసుల యొక్క రిజర్వేషన్లు ఆదివాసుల యొక్క హక్కులు కాపాడే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చింతూరు డివిజన్ ప్రాంతాల్లో కావచ్చు, చింతూరు ఇతర ప్రాంతాల్లో కావచ్చు గుర్తించినటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా కూల్చివేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అధికారులను కోరుతున్నాం.